నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? థైరాయిడ్ సమస్యలు పరిష్కార మార్గాలపై డాక్టర్ కేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ భార్గవి గారు మనతో ఉన్నారు. మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, థైరాయిడ్ తో చాలా మంది చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆకలిది, అలాగే బరువు తగ్గడం, నిద్రలో హెచ్చు తగ్గులు ఉంటాయి, అలాగే యాంగ్జైటీ ఎక్కువ అవుతూ ఉంటుంది, చాలా మంది జుట్టు రావడం, ఇటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ. అసలు ఈ థైరాయిడ్ అంటే ఏంటండి? థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అండి. అంటే మన బాడీలో రకరకాల గ్లాండ్స్ ఉన్నాయి. అలా ఈ నెక్ ముందు భాగంలో ఉండే ఒక బటర్ఫ్లై షేప్లో ఉండే గ్రంథిని థైరాయిడ్ గ్లాండ్ అంటాము. దీని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల మన బాడీలో ఉన్న మల్టిపుల్ ఫంక్షన్స్, అంటే మన బాడీ మెటబాలిజం, డైజెషన్ కానివ్వండి, మన మూడ్స్ కానివ్వండి, మొత్తం మన బాడీ సిస్టమ్ అంతా కూడా, మన టెంపరేచర్ అంతా మెయింటైన్ చేసేది ఈ థైరాయిడ్ గ్లాండ్. ఓకే, సో ఇప్పుడు ఈ థైరాయిడ్లో రకాలు ఉన్నాయండి. హైపోథైరాయిడిజం అని, హైపర్ థైరాయిడిజం అని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. దాని గురించి ఏమైనా వివరించగలరు? ఈ థైరాయిడ్ గ్లాండ్ నార్మల్గా పనిచేసినప్పుడు మనం ఎంత తింటాము, మన ఆకలి, అది ఎట్లా డైజెస్ట్ అవుతుంది, మన ఎనర్జీ బర్నింగ్, మన టెంపరేచర్స్, మన మోషన్ పాస్ చేసే పద్ధతి అంతా కూడా సక్రమంగా రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ కనుక సరిగ్గా పనిచేయలేదు, కొంచెం తక్కువగా పనిచేస్తుంది అన్నప్పుడు ఆ పర్సన్కి ఆకలి అనేది కొంచెం ఎక్కువ వేయొచ్చు, లేదా కొంతమందికి సడన్ గా లాస్ ఆఫ్ ఎపెటైట్ కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎక్కువ తిన్నా కూడా వాళ్ళకి ఆకలి తీరదు, సో వాళ్ళు ఎక్కువ తినడం హైపోథైరాయిడిజం. సో వాళ్ళు ఎక్కువ తినడం మూలంగా వాళ్ళకి బరువు ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. సో ఒబెసిటీ ఇంకొక సిమ్టమ్ వస్తుంది. ఎక్కువ బరువు పెరిగారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ అనే రిస్క్ ఉందనుకోండి, వాళ్ళు డయాబెటీస్ కి ఎక్కువ రిస్క్ లో పడిపోవచ్చు. తర్వాత వాళ్ళకి పాల్పిటేషన్స్, గుండె దడ, ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. బాడీ టెంపరేచర్, వాళ్ళు చలి ఎక్కువ తట్టుకోలేకుండా ఉంటారు. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వాళ్ళు సెన్సిటివ్ అయిపోతారు అనమాట. సో ఇలా వేక్ సిమ్టమ్స్, కొంతమందిలో జుట్టు రాలడం, కొంతమందిలో పింపుల్స్ రావడము, కొంతమందిలో పీరియడ్ ఇర్రెగ్యులారిటీ, ఇన్ఫర్టిలిటీ, ఇంకా రకరకాల బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, అలా మల్టిపుల్ బాడీలో మల్టిపుల్ సిస్టమ్స్లో డిఫరెంట్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది హైపోథైరాయిడిజం. హైపర్థైరాయిడిజం అనేది నేను ఇప్పుడు చెప్పిన పద్ధతికి కంప్లీట్ గా ఆపోజిట్ సిచ్యువేషన్ బాడీలో. అంటే థైరాయిడ్ కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ పనిచేయడం అనమాట. ఇప్పుడు ఎక్కువ పనిచేస్తే ఏమవుతుంది, మనం ఎంత తిన్నా కూడా ఆ మెటబాలిజం రేట్ ని మనం మ్యాచ్ అవ్వలేకపోతాం. ఆ మెటబాలిజం బాగా ఫాస్ట్ అయ్యేటప్పటికి మీరు తిన్న మీ బాడీలో ఉన్న డిపాజిట్స్ అన్నీ కూడా బర్న్ అయిపోతూ ఉండి పేషెంట్ బరువు తగ్గిపోతారనమాట. తగ్గిపోయి హార్ట్ రేట్ ఫాస్ట్గా అయిపోతుంది, హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కనుక అన్కంట్రోల్డ్ అయితే దాన్ని గ్రీవ్స్ డిసీజ్ అంటాం. సో అక్కడ థైరోటాక్సికోసిస్ అవుతుంది, కండిషన్ టాక్సిక్ గా అయిపోయి బాడీలో వాళ్ళకి డెత్ కూడా వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ సివియారిటీ కాంప్లెక్స్ అయితే. సివియారిటీ. సో ఇది అంటే పాయింట్స్ లో ఉంటేమో హైపో కింద తీసుకుంటాం, పాయింట్స్ ఎక్కువగా ఉంటే అసలు ఎందుకు వస్తుందండి థైరాయిడ్? ఎందుకు వస్తుంది? రీజన్ ఏంటి అసలు? థైరాయిడ్ వచ్చి రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గ్లాండ్, అంటే గ్లాండ్ లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ అయింది. జనరల్ గా ఏంటి అంటే ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే దాన్ని హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాము. అంటే మన బాడీలో కొన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ డెవలప్ అవుతాయి అనమాట, యాంటీబాడీ సెల్స్. ఈ సెల్స్ మన గ్లాండ్ లో ఉన్న సెల్స్ ని కిల్ చేస్తూ ఉంటాయి. దాని మూలంగా ఇప్పుడు ఎన్ని సెల్స్ అయితే ఉండాలో అన్ని సెల్స్ గ్లాండ్ ని ప్రొడ్యూస్ చేయకపోవడం మూలంగా థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోని పరిస్థితి అయితే వస్తుంది. ఓకే, చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకున్నామండి. హైదరాబాద్ నుంచి మహేష్ గారు ఉన్నారు. నమస్తే అండి మహేష్ గారు. హలో మహేష్ గారు నమస్తే. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్తే మహేష్ గారు, చెప్పండి. మేడం మాకు 2015 ఆపరేషన్ అయింది మేడం, థైరాయిడ్ ఆపరేషన్. ఓకే అండి. అయితే నాకు 1 month అయినాక మళ్ళా అది రేడియేషన్ ఇచ్చారు. ఓకే. అయితే ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలా మేడం, ఇంకా ఆపేయాలా? మీ థైరాయిడ్ గ్లాండ్ కంప్లీట్ గా తీసేసారా అండి? తీసేసారు మేడం. సో కంప్లీట్ గా తీసేసారు కాబట్టి మీకు గ్రంథే లేదు కాబట్టి ఆ ఫంక్షన్ మీరు బయట నుంచి వేసుకునే థైరాయిడ్ హార్మోన్ నుంచే పనిచేయాలండి. సో ఆ టాబ్లెట్ అయితే మీరు వేసుకోవాల్సి వస్తారు. దాని తర్వాత మీకు థైరాయిడ్ కాంప్లికేషన్స్, సిమ్టమ్స్ ఇంకా బాడీలో గుండెదాడ ఉన్నాయి, లేకపోతే మీకు కాన్స్టిపేషన్ ఉంది, అసిడిటీ వస్తుంది, లేకపోతే ఒబెసిటీ ఉంది, డయాబెటీస్ రిస్క్ ఉంది, ఇలా ఏమైనా అదర్ సిమ్టమ్స్ ఉంటే కనుక దానికి మీరు హోమియోపతి స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్ అండి, రైట్. సో ఇక మనం చూసుకుంటే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే చాలా మంది రకరకాల అపోహలు ఉన్నాయి దాని గురించి. ఈ హోమియో ట్రీట్మెంట్ ఎలా ఉండే అవకాశం? థైరాయిడ్ ట్రీట్మెంట్ అంటే అండి, దానికి ఒకటి ఏంటి, బయట నుంచి సింథటిక్ హార్మోన్ తీసుకోవడం. ఇప్పుడు థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి బయట నుంచి థైరాయిడ్ హార్మోన్ తీసుకుని
వాళ్ళు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ తీసుకోవడం. హోమియోపతిలో హార్మోన్స్ ఏమి ఇవ్వమండి మేము. ఏదైతే రూట్ కాజ్ ఉందో ఈ ఇన్ఫ్లమేషన్, థైరాయిడ్ గ్లాండ్కి ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాం. సో తద్వారా ఏమవుతుంది, గ్లాండ్ సరిగ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో చాలా మందికి థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేయడం మొదలైన తర్వాత వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావచ్చు. ఎస్, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. గాయత్రి గారు ఉన్నారు రామగుండం నుంచి. నమస్తే అండి గాయత్రి గారు. గాయత్రి గారు నమస్తే సార్. నమస్తే సార్. మాట్లాడండి, భార్గవి గారితో మాట్లాడండి. మేడం నా పేరు గాయత్రి మేడం. నమస్తే అమ్మా గాయత్రి గారు, చెప్పండి. మేడం మా పాప డెలివరీ అయినప్పుడు నాకు థైరాయిడ్ ఉంది అని తెలిసింది. ఓకే అమ్మా. నాకు వచ్చి థైరాయిడ్ ఎక్కువగా ఉంది అని చెప్పి 125 mg వాడమని చెప్పినారు. వాడతా అన్నాను మేడం. కానీ ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా థైరాయిడ్ ఎక్కువ ఉంది, ఇంకా తగ్గట్లేదు అంట అన్నారు. వెయిట్ కూడా ఓవర్ గా ఎక్కువ వెయిట్ కూడా పెరిగిపోయినాను మేడం ఈ మధ్య. దానికి ఏమన్నా మీరు సొల్యూషన్ చెప్తారు? ఓకే, మీరు ఎంత తీసుకున్నా కూడా మీకు ఇంకా థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువే చూపిస్తుంది అంటే మీ మెటబాలిజం చాలా తక్కువ ఉందేమ్మా. అంటే మీరు తీసుకున్న ఆహారము, మీ డైలీ రొటీన్లో మీరు ఎంత మెటబాలిజంని బర్న్ చేస్తున్నారంటే, ఎంత ఎనర్జీ మీరు వేస్ట్ చేస్తున్నారు అనేది క్యాల్కులేట్ చేసుకుంటే అది మిస్ మ్యాచ్ అవుతున్నట్లుంది. అందు గురించే మీరు తీసుకుంటున్నా కూడా అది సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదు మీ లెవెల్స్ తోటి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆహారంలో చేంజెస్ చేసుకోండి, ఎక్కువగా బరువు పెరిగే ఆహారం తగ్గించుకోండి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి అమ్మా. అండ్ తర్వాత మీరు హోమియోపతి కనుక తీసుకుంటే మీలాంటి కేసెస్లో మీరు హార్మోన్ తీసుకున్నా కూడా గ్లాండ్ ఇంకా డల్ అయింది కాబట్టి మీకు గ్లాండ్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ కనుక ఇచ్చామంటే మీ థైరాయిడ్ పనిచేయడం పనితీరు పెరుగుతుంది. సో మీరు తీసుకునే హార్మోన్కి మీ లెవెల్స్ అన్ని కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. రైట్ అండి. మరో కాల్ ఉన్నారు, నాయుడు గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి నాయుడు గారు. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ భార్గవి గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి నాయుడు గారు, చెప్పండి. మేడం గారు, నేను గ్రిడ్ ఉంది కదండి, గ్యాస్ట్రిక్ మీద గ్రిడ్ సమస్య మేడం. ఏంటండి? అది ఉంది కదండి సమస్య. మీరు కొంచెం గట్టిగా చెప్పండి నాయుడు గారు. మేడం గారు ఇదండి, గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతే గ్రిడ్ సమస్య వస్తుంది కదండి. గ్యాస్ట్రిక్ ఎక్కువైతేనా? అవునండి. ఓకే, చెప్పండి. గ్యాస్ట్రిక్ ఎక్కువైతే థైరాయిడ్ వస్తుందా అంటారా మీరు? అది కాదు మేడం, గ్రిడ్ సమస్య వచ్చింది మేడం. హోమియోపతి ఓడుతున్నాం. ఓకే, అవునది మనకి పర్మనెంట్ క్యూర్ ఉంటుందండి హోమియోపతిలో? ఉంటుందండి. మీ రిపోర్ట్స్ అవి తీసుకొచ్చి మీ సివియారిటీ ఎంత ఉంది, ఎంత గ్రేడ్ లో ఉన్నా చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. మంచి ట్రీట్మెంట్ ఉందండి హోమియోపతిలో. రైట్. సో ఇది పర్మనెంట్ క్యూర్ అంటారు మీరు చెప్పేదాని ప్రకారం. అంటే హోమియోపతిలో ఇప్పుడు చాలా మంది ఉంటారండి, మామూలుగా హోమియోపతి కాకుండా అల్లోపతి వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక కంట్రోల్లో రాగానే దీనికి సంబంధించిన టాబ్లెట్స్ వాడటం ఆపేస్తారు, మళ్ళీ అది కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా హోమియోపతిలో? పర్మనెంట్ గా క్యూర్ ఉంటుంది? ఇప్పుడు థైరాయిడ్ లో ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో వచ్చింది, ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ వాళ్ళ డెలివరీ తర్వాత వాళ్ళు కనుక కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అది క్యూర్ అయిపోతుంది. వాళ్ళేమీ మళ్ళీ లైఫ్ టైం వరకు థైరాయిడ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ మూలంగా, చాలా మటుకు వాళ్ళ లైఫ్ స్టైల్ మూలంగా, స్ట్రెస్ మూలంగా, యాక్టివిటీ లేకుండా ఎక్కువ జంక్ ఫుడ్ తినేసి అనవసరంగా థైరాయిడ్ గ్లాండ్ని డిస్టర్బ్ చేసే లైఫ్ స్టైల్ కనుక వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే సరైన పద్ధతిలో కనుక వాళ్ళు చేంజెస్ చేసుకుంటే డైట్ అండ్ రొటీన్లో వాళ్ళకి థైరాయిడ్ ఈజీగా తగ్గిపోతుంది. అలా కాకుండా ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఉందనుకోండి, అంటే వాళ్ళకి జెనెటికల్గా ఇమ్యూన్ సిస్టంలోనే ఎప్పుడు థైరాయిడ్ని యాంటీబాడీస్ డెవలప్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే స్లోగా వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్ చేసుకుంటే వాళ్ళు థైరాయిడ్ నార్మల్ చేసుకోవచ్చు వాళ్ళు. కొంతమందికి లో థైరాయిడ్ కనపడుతుంటుంది, మీరు అన్నారు హైపో థైరాయిడిజం అని. కొంతమందికి అంటే హైపర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏది ఎక్కువగా సివియర్ గా ఉండే అవకాశం ఉందంటారు రెండిట్లో? హైపోథైరాయిడిజం చాలా ప్రివలెంట్గా, అంటే చాలా కామన్ కండిషన్ అండి థైరాయిడ్ డిజార్డర్స్లో. ఎక్కువగా ఓల్డర్ విమెన్లో వాళ్ళలో కనిపిస్తుంది. అండ్ హైపర్ థైరాయిడిజం అనేది కొంచెం రిస్కీ కండిషన్ థైరాయిడ్ కండిషన్స్లో, ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ ఉన్నదానికంటే కూడా ఎక్కువ పనిచేస్తూ అండ్ హార్ట్ డిసీజ్కి వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది హైపర్ థైరాయిడిజంలో. అండ్ డెత్ కాంప్లికేషన్, ఫెర్టాలిటీ అనేది హైపర్ థైరాయిడిజంలో ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ అండి. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సిద్దిపేట నుంచి పద్మ గారు ఉన్నారు. నమస్తే అండి పద్మ గారు. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ భార్గవి గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నాకు రీసెంట్ గా హైపర్ థైరాయిడ్ ఉందని తెలియదు మేడం. అయితే హైపర్ థైరాయిడ్ ఉంది, అది మైనస్ లో ఉందంట మేడం.
అయితే నాకు స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీస్తే రైట్ సైడ్ కొంచెం చిన్న చిన్న గడ్డల్లా ఉన్నాయి, అవి కొంచెం కొంచెం గ్రోత్ అవుతున్నాయి అని ఇచ్చారు మేడం. తర్వాత FNAC టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత కూడా అందులో ఏమి ఇచ్చినో నాకైతే ఏం అర్థం కాలేదు మేడం. అయితే ఇప్పుడు ఈ రోజే వెళ్ళిన హాస్పిటల్ కి, వాళ్ళు డాక్టర్ కి రిఫర్ చేసారు మేడం. గైనకాలజిస్ట్ డాక్టర్ కి రిఫర్ చేసారు మేడం. అసలు అది ప్రాబ్లమ్ అది హైపర్ థైరాయిడ్ వల్లనా లేకపోతే గడ్డలు ఎందుకు అయినాయి, అసలు వాళ్ళు ఎందుకు రిఫర్ చేస్తారు అనేది నాకు ఏం అర్థం కాలేదు మేడం. అసలు ఏంటి మేడం, దీనికి హోమియోపతి మెడిసిన్ ఏమైనా ఉందా మేడం? ఓకే అమ్మా. సో మీ కండిషన్ వచ్చేసి హైపర్ థైరాయిడ్ అనేది మీకు గడ్డ వచ్చింది కాబట్టి హైపర్ థైరాయిడిజం అనే కండిషన్ వచ్చిందమ్మా. అంటే గ్లాండ్ ఎంత సైజులో ఉండాలో అంత సైజులోనే ఉండి బాడీకి ఎంత కావాలో అంత హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తే మీకు థైరాయిడ్ కండిషన్ అనేది వచ్చేది కాదు. కానీ లోపల ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ అయిపోయినాయి. అంటే 10 ఉండాల్సిన సెల్ 20 అయిపోయింది అనుకోండి. సో 10 సెల్స్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ 20 సెల్స్ ప్రొడ్యూస్ చేస్తే మీకు ఎక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ అయింది కదా బాడీలో. దాన్ని హైపర్ థైరాయిడిజం మీ కండిషన్లో అలా వచ్చింది హైపర్ థైరాయిడిజం. మీరు చెప్పింది FNAC రిపోర్ట్ మీకు అర్థం కాలేదు, కానీ ఆంకాలజిస్ట్ని రిఫర్ చేశారు అంటే మ్యాలిగ్నెంట్ అని సస్పెక్ట్ చేశారేమో, అందు గురించి ఆంకాలజిస్ట్ని రిఫర్ చేసి ఉంటారు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఆంకాలజిస్ట్ని కలవండి, అడ్వైస్ తీసుకోండి. ఆ రిపోర్ట్స్ అవి కూడా ఒకసారి క్లినిక్ వచ్చి చూపిస్తే కనుక మీ కండిషన్ ఏంటి, దానికి అసలు ట్రీట్మెంట్ చేయొచ్చా, నెక్స్ట్ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది అనేది మీకు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చమ్మా. రైట్ అండి. మరో కాల్ ఉన్నారు గుంటూరు నుంచి సంపూర్ణ గారు. నమస్తే అండి సంపూర్ణ గారు. సంపూర్ణ గారు నమస్తే. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. ఇప్పుడు థైరాయిడ్ అనేది గ్రహించడం కొంచెం కష్టంతో కూడుకున్న అంశం, ఎందుకంటే లైఫ్ స్టైల్లో భాగంగా రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ సిమ్టమ్స్ ఉంటే ఎక్కువగా థైరాయిడ్ అని మనం గ్రహించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఇనీషియల్ సైన్ వచ్చేసి వాళ్ళు కొంచెం ఎక్కువ పడుకుంటూ ఉంటారు. హైపోథైరాయిడిజంలో అయితే స్లీపీనెస్, డ్రౌజీనెస్, కొంచెం ఎక్కువ లేజీనెస్, ఏమైనా పని చేయాలంటే బద్ధకంగా ఉండడము, బాడీ సహకరించకపోవడము, ఒళ్ళంతా టైట్ ఫీలింగ్ ఉండడము, జాయింట్స్ అన్ని టైట్గా ఉండడం, బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇలా స్టార్ట్ అవుతుంది. తర్వాత కొంచెం పని చేస్తే అలసిపోవడము, ఇంకా వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది, ఎంత తిన్నా కూడా నీరసంగానే లేకపోతే బద్ధకంగానే ఓపిక లేనట్లుగా ప్రవర్తించడం అలా చేస్తూ ఉంటారు. అండ్ ఫీమేల్లో హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది, పీరియడ్స్ కొంచెం ఇరెగ్యులర్ అవుతాయి, కొంతమందికి ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఉండొచ్చు, అంటే ఎక్కువ రోజులు పీరియడ్ రావడం, కొంతమందికి పీరియడ్ మిస్ అవ్వడము, లేదా పెళ్ళి అయిన వాళ్ళకి ఫర్టిలిటీ అవ్వకపోవడం, పిల్లలు కాకపోవడం, లేదా ఒకసారి ఒక డెలివరీ అయింది, సెకండ్ డెలివరీ కోసం ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం కానీ అవ్వట్లేదు. సో ఇలా రకరకాల సిమ్టమ్స్, కొంతమందికి కాన్స్టిపేషన్తో స్టార్ట్ అవుతుంది, అంటే మోషన్ సరిగ్గా అవ్వదు, ఇలా రకరకాల సిమ్టమ్స్ తోటి బరువు పెరిగిపోవడము, ఇలా వేగ్గా సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే కామన్గా ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటే థైరాయిడ్ పాజిటివ్ ఉంటుంది. ఓకే, మరో కాల్ ఉన్నారు కడప నుంచి దస్తగిరి నాయక్ గారు. నమస్తే అండి దస్తగిరి నాయక్ గారు. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ భార్గవి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నేను థైరాయిడ్ టెస్ట్ చేయించాను మేడం. ఓకే మేడం చెప్పండి. థైరాయిడ్ టెస్ట్ చేయించాం మేడం, ఏదో 7 పాయింట్ ఉందని చెప్పారు మేడం. ఏంటండి? థైరాయిడ్ టెస్ట్ చేయించాం మేడం. ఓకే, వాళ్ళు మా నార్మల్ గా 4 ఉన్నాళ్ళు మేడం, 4 ఉన్నాళ్ళు అని చెప్పి మేడం. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి దస్తగిరి నాయక్ గారు. సార్ మేడం వాళ్ళు నేను టెస్ట్ చేయించాను, 7 ఉంది చెప్పారు మేడం. 7 పాయింట్ ఉంది చెప్పారు మేడం. ఓకే అండి మేడం. ఓకే, 7 పాయింట్ ఉందండి. ఓకే 7 పాయింట్ ఉంది. అంటే మీరు ఇప్పుడు రీసెంట్గా మీకు స్టార్ట్ అవుతుందండి థైరాయిడ్. జనరల్గా 4.2 వరకు తక్కువలో ఉంటే నార్మల్, 4.2 తర్వాత కొంచెం ఎక్కువ ఉంటే మైల్డ్ హైపోథైరాయిడిజం. అది ఇంకా పెరుగుతున్న కొద్దీ మీకు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది లోపల. 7 ఉంది కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి హోమియోపతి స్టార్ట్ చేసుకుని సో చూడండి మీరు ఎట్లా ఇంప్రూవ్ అవుతున్నారు. అది లెవెల్ తగ్గిపోయింది అనుకోండి, మీరు లైఫ్ టైం మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం పడదండి. రైట్, మరో కాల్ ఉన్నారండి ఖమ్మం నుంచి విష్ణుప్రియ ప్రభ గారు. నమస్తే అండి విష్ణుప్రభ గారు. నమస్తే, చెప్పండి విష్ణుప్రభ గారు. మేడం. హలో, నమస్తే అమ్మా విష్ణుప్రభ గారు, చెప్పండి. నాకు థైరాయిడ్ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకేమ్మా. కొంచెం అప్పుడప్పుడు కాళ్ళు చేతులు నొప్పులు రావడం ఇట్లా జరుగుతుంటాయి మేడం. ఓకే. అయితే 50% ఫస్ట్ ఇచ్చారు మేడం.
తర్వాత 50% వాడుతుంటేనే మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే పెరిగితే 75% ఇచ్చారు. ఓకే అదే మేడం. ఓకే, సో ఏం చేయాలి అనేది మీ సమస్య. సో ఇప్పుడు 50 నుంచి మీకు తగ్గలేదు, 75కి వెళ్ళిందంటే 2 రీజన్స్ ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే మీరు తినే ఆహారం ఎక్కువ అయిపోయి మీ బరువు పెరిగిపోయి ఉంటుంది. సో మీకు ఎంత బరువు ఉన్నారో ఆ బరువుకి సరిపడా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు ఎంత ఎంజీ తీసుకోవాలి థైరాయిడ్ హార్మోన్ అనేది. అది ఒక రీజన్ అయి ఉంటుంది. మీరు మేబీ బరువు కూడా పెరిగి ఉంటారు, లేదా మీ థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ కూడా ఎక్కువ అయిపోతూ ఉండుండొచ్చు. 2 రకాలుగాను మీకు డోసేజ్ పెంచే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయినా సరే మీరు ఒకసారి హోమియోపతి స్టార్ట్ చేసుకుంటే సైడ్ బై సైడ్ మీకు థైరాయిడ్కి సపోర్ట్ ఇస్తూ థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే ఈ 50 నుంచి 75 తర్వాత 100, 125 ఇలా పెరగకుండా 50లో ఆపేయచ్చు, లేదా 50 నుంచి 25కి అట్లా కూడా విత్డ్రా చేసుకోవచ్చు మెడిసిన్ని. విష్ణుప్రభ గారి డౌటేనండి, 5 years అవుతుంది వచ్చి అని, ఇప్పుడు 50 నుంచి 75% అని. సో వీటిని పర్మనెంట్ క్యూర్ ఉందా మన దగ్గర డాక్టర్ కేర్ దగ్గర? అది థైరాయిడ్ సమస్యకి అండి పర్మనెంట్ క్యూర్ అనేది వాళ్ళ క్రానిసిటీ మీద డిపెండ్ అవుతుంది. అంటే వాళ్ళు ఎన్నాళ్ల నుంచి థైరాయిడ్ మెడిసిన్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎంత బరువులో ఉన్నారు, ఫ్యామిలీలో ఎంతమందికి థైరాయిడ్ ఉంది, ఆటో ఇమ్యూనా, ఇలాంటి కండిషన్స్ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి. సో ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేసుకుని ఎంత పర్సెంటేజ్ క్యూర్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ మనం దాన్ని తగ్గించుకోవచ్చు, కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది పేషెంట్ టు పేషెంట్ డిసైడ్ చేయవచ్చు. రైట్ అండి. ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. థైరాయిడ్ సమస్యలు ఏవైనా ఉంటే దానికి సంబంధించి పరిష్కార మార్గాలు చెప్పడానికి మనతో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ భార్గవి గారు. మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. ప్రస్తుతం అయితే మహాలక్ష్మి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి గారు నమస్తే. నమస్తే సార్. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మా అమ్మాయికి 10 సంవత్సరాల క్రితం థైరాయిడ్ ఆపరేషన్ అయింది మేడం. ఓకే. మా అమ్మాయికి 10 సంవత్సరాల క్రితం థైరాయిడ్ ఆపరేషన్ అయింది మేడం. అప్పటి నుంచి మా అక్కది ఇప్పటి వరకు థైరోనార్మ్ టాబ్లెట్స్ అయితే వేసుకుంటుంది. కానీ ఈ మధ్య అయితే ఒక 3-4 ఏళ్ల నుంచి విపరీతమైన అసిడిటీ ఫామ్ అయిపోయింది. దాని మూలాన్ని ఏమంటే తను ఏది మాట్లాడాలన్నా భయపడిపోతుంది, పొట్ట ఉబ్బిపోతుంది, సివియర్ కాన్స్టిపేషన్ వస్తుంది, తర్వాత ఆకలి అనేది లేదు, ఏది భోజనం తిన్నామంటే ఫస్ట్ యాసిడ్స్ పైకి వెళ్తున్నాయండి. ఇప్పుడు చాలా సఫర్ అవుతుంది మేడం, ఏం చేయాలో తెలియకుండా. దానివల్ల ఇప్పుడు ఏమైతుందంటే సైకిక్ మందులు వేసుకోమని చెప్పి ఇచ్చారండి. ఏ మందులండి? ఈ సైకిక్ మందులు వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేది ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయింది మేడం. సైకియాట్రిక్ మందులు అండి? ఏంటి ఏమంటున్నారు మీరు? ఏ మందులు? కొంచెం గట్టిగా చెప్పండి మహాలక్ష్మి గారు. సైకియాట్రిక్ మందులు మేడం. ఓకే ఓకే ఓకే. మీ పాప వయసు ఎంత అండి? మా పాప వయసు 45 ఉందండి. 45. ఎందుకు సర్జరీ అయిందండి? ఎందుకు సర్జరీ చేశారు? 45 years అండి. టీవీ కాకుండా డైరెక్ట్ మాట్లాడండి మహాలక్ష్మి గారు. చెప్పారండి, అందువల్ల థైరాయిడ్ మొత్తం టోటల్ గా రిమూవ్ చేసేసారండి. ఓకే. సో అంటే అండి థైరాయిడ్ సమస్యలో సైకియాట్రిక్ కండిషన్స్ కూడా ఒక సిమ్టమ్ అండి. అంటే డిప్రెషన్ రావడం, చాలా యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, మూడ్ స్వింగ్స్ ఉండడము, ఎక్కువ కోపం రావడం, ఎక్కువ ఇరిటేషన్ రావడం, ఇవన్నీ కూడా థైరాయిడ్ లక్షణాలే అండి. పాపకు ఆల్రెడీ థైరాయిడ్ సర్జరీ కూడా అయ్యింది కాబట్టి తను కంప్లీట్గా థైరాయిడ్ సిమ్టమ్స్లోకి వెళ్ళిపోయారు. అందుగురించి సైకియాట్రిక్ మెడిసిన్స్ అవి స్టార్ట్ చేశారు. కానీ అవి స్టార్ట్ చేసే ముందు మీరు బెటర్ ఒకసారి క్లినిక్కి వచ్చి మేము ట్రీట్ చేయగలమా అనేది ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మీరు సైకియాట్రిక్ మెడిసిన్ స్టార్ట్ చేశాక పాప కొన్నాళ్ళ వరకు బిహేవియర్ బాగానే ఉండొచ్చు, మళ్ళీ తర్వాత ఆ మెడిసిన్స్ మీద డిపెండెంట్ అయిపోయారనుకోండి, లైఫ్ టైం ఆ మెడిసిన్స్ తీసుకుంది పాప మూడ్ కామన్గా నార్మల్గా ఉండే సిచ్యువేషన్ తక్కువ ఉంటుంది. సో ఆ డిపెండెన్సీ మీరు తగ్గించుకోవాలంటే వాటికి వెళ్లే ముందే మీరు న్యాచురల్గా ఎట్లా తగ్గించుకోవాలనేది ట్రై చేసుకుంటే బెటర్. రైట్ అండి. చాలా మంది కాలర్స్ ఉన్నా, మరో కాలర్ తీసుకుందాం. శ్రీకాళహస్తి నుంచి వాసంతి గారు. నమస్తే అండి వాసంతి గారు. వాసంతి గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ భార్గవి గారు. నమస్తే మేడం. నమస్తే మా వాసంతి గారు, చెప్పండి మేడం. నాకు 5 years నుంచి హైపర్ థైరాయిడ్ ఉన్నది మేడం. 5 years నుంచి ఉన్నది. ఈ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి వాసంతి గారు.
మేడం అది ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోమని చెప్తున్నారు. అది ఆపరేషన్ చేయించుకుంటే ఏమైనా అవుతుందా? అంటే మీకు వాపు ఉందా అండి? థైరాయిడ్ గ్లాండ్ లో వాపు ఉందా? ఇక్కడ వాపు అనేది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు మేడం. సో మీది గాయిటర్ సమస్య ప్లస్ థైరాయిడ్ సమస్య కలిపి ఉండొచ్చు అండి. గాయిటర్ అంటే మనం తీసుకునే డైట్ లో అయోడిన్ తక్కువ అయ్యి మీకు వాపు రావచ్చు, అండ్ థైరాయిడ్ దానివల్ల థైరాయిడ్ సమస్య కూడా వచ్చి ఉండొచ్చు. అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రావట్లేదు అంటే మీరు సర్జరీకి కంపల్సరీ వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే అది కంప్లీట్గా లేదు కదా, మీకేమి దాని నుంచి మింగేటప్పుడు సమస్య లేకపోతే పడుకున్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి సమస్య అట్లాంటివి ఏమీ లేవు. కాబట్టి ఒకసారి థైరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మీరు హోమియోపతిలో. ఆ గ్లాండ్ కనుక స్వెల్లింగ్ తగ్గిపోయింది అనుకోండి, మీకు సర్జరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, మరో కాల్ ఉన్నారండి. రమ్య గారు ఉన్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి. నమస్తే అండి. హలో రమ్య గారు నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ భార్గవ్ గారు ఉన్నారు నాతో. హలో డాక్టర్ గారు. నమస్తే మా రమ్య, చెప్పండి. యాక్చువల్లీ నాకు 3 years నుండి థైరాయిడ్ ఉందండి. ఓకే. నేను టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను, బట్ హెయిర్ ఫాల్ చాలా టూ మచ్ హెయిర్ ఫాల్ అవుతుంది. ఏమన్నా రిజల్యూషన్ ఉందా దానికి అనేసి. మీ వయసు ఎంతమ్మా? 23 అండి. పీరియడ్స్ అవి రెగ్యులర్ గానే ఉన్నాయా? ఉండదండి, రెగ్యులర్ ఉండదు. అందు గురించి హెయిర్ లాస్ కూడా ఉంటుందమ్మా. మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి జనరల్గా థైరాయిడ్ పేషెంట్స్లో ఏంటంటే ఐరన్ అబ్సార్ప్షన్ తక్కువ అయిపోతుంది. అంటే మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ ఉన్నా కూడా అది బాడీ యూటిలైజేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. అందు గురించి హెయిర్ లాస్ జనరల్గా అవుతుంది థైరాయిడ్లో. దాన్ని క్రానిక్ టిలోజెనిక్ ఎఫ్లూవియం అంటాము. అంటే హెయిర్ ఫాలింగ్ ఫేజ్ ఎక్కువ అయిపోతుంది, రీగ్రోయింగ్ ఫేజ్ తక్కువ ఉంటుంది అనమాట. ఈ కండిషన్లో ఏం చేయాలంటే మీరు ఇమీడియట్గా కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే హోమియోపతిలో మీరు ఏదైతే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి లాస్ అయ్యారో హెయిర్, అది రీగ్రో చేసేసుకోవచ్చు బ్యాక్. అది అలాగే వదిలేసారంటే కనుక అవి పర్మనెంట్గా లాస్ అయిపోతుందమ్మా. ఎస్, రైట్ అండి. ఇక భార్గవ్ గారు మనం చూసుకుంటే చాలా మందికి జుట్టు రాలడం అని లేకపోతే మానసిక సమస్యలు ఇందాక చెప్పారు. సో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి థైరాయిడ్ వల్ల. ఇన్ కేస్ అంటే ఇవి తాత్కాలికమైన భావించవచ్చు అంటారా? ఇవి ఇంకా థైరాయిడ్ టాబ్లెట్స్ వాడినా కూడా కంటిన్యూ అవుతాయి అని మనం తీసుకోవచ్చు? ఇవి తాత్కాలికమే అండి. మన మైండ్ ఎట్లా అంటే థైరాయిడ్ పేషెంట్స్లో ఒక ఫిలిం నడుస్తూ ఉంటుంది లోపల. అంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలంగా ఆ పేషెంట్ యాక్చువల్ రియాక్షన్స్, ఆ హార్మోన్ పక్కన పెట్టేస్తే ఆ పేషెంట్ అదర్వైజ్ నార్మల్గా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారనేది అది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనే ఒక పిక్చర్ ఓవర్ ఇంపోజ్ అయిపోయి వీళ్ళ రియాక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే రీజన్ లేకుండా వాళ్ళు డల్గా ఫీల్ అవ్వడం, రీజన్ లేకుండా యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, ఎక్కువ కోపం పడడము, ఎక్కువ ఇరిటేషన్ రావడం, ఇవన్నీ కూడా ఒక టెంపరీ ఫేజెస్ అనమాట. ఈ ఇంబ్యాలెన్స్ అనేది మనం ట్రీట్ చేసుకుంటే, న్యాచురల్ పద్ధతిలో కనుక ట్రీట్ చేసుకుంటే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. చాలా మంది అది గ్రహించక హాస్పిటల్కి వెళ్తారు, సైకలాజికల్ డిజార్డర్స్. సో ఇప్పుడు ఈ మీరు అన్నారు కదా ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వన్స్ అది కంట్రోల్ లోకి వస్తే ఎవ్రీథింగ్ విల్ బి అండర్ కంట్రోల్. రైట్ అండి. ఇక సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు హోమియో కేర్ డాక్టర్ కేర్ నుంచి హోమియోపతి సంబంధించి ఇస్తున్నారు కాబట్టి మెడిసిన్ ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండే అవకాశం? సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం లేదండి, ఎందుకంటే మనం ట్రీట్ చేసేది బేసిక్ రూట్ కాజ్ ని. సో మనమేమి అదర్ కెమికల్స్ కానీ ఏమి ఇచ్చేది ఏం లేదు ఈ ట్రీట్మెంట్లో. పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ కనుక్కొని వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కనుక్కొని వాళ్ళకి రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇస్తాము. సో మనం ప్రాబ్లమ్ని రిమూవ్ చేస్తున్నాం రూట్ నుంచి. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ వచ్చే సమస్య లేదు. ఓకే. ఇక మన ఈ మేల్ ఒకటి ఫిమేల్ ఒకటి రకరకాల వాదనలు ఉన్నాయి. ఫిమేల్ లో ఎక్కువ ఉంటుంది థైరాయిడ్, మేల్ లో తక్కువ ఉంటుంది అని. అసలు ఎందుకంటే ఆ రీజన్స్ ఏంటి దానికి? అది ఏంటి అంటే ఇప్పుడు ఫీమేల్లో నెంబర్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువ అండి, ఫంక్షనాలిటీ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించి కానీ థైరాయిడ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ కనుక సరిగ్గా పని చేయకపోతే చాలా అదర్ కాంప్లికేషన్స్ కూడా వచ్చేసేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ, తర్వాత మళ్ళీ హార్మోన్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఫీమేల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్. అండ్ మోర్ ఓవర్ ఒబెసిటీ కూడా ఫీమేల్లో ఎక్కువ డిపాజిషన్స్, ఫ్యాట్ డిపాజిషన్స్ ఫీమేల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి థైరాయిడ్ వచ్చే సమస్య ఎక్కువ ఉండొచ్చు. రైట్ అండి. రైట్, థ్యాంక్ యూ అండి.